ఈరోజు ఈ వాటర్ గురించి కార్యక్రమం పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ స్కూల్లో వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పగానే దానికి స్పందించి దాని గురించి చర్చించి మన ఎన్ఆర్ఐ సభ్యులు అందరూ దీని గురించి చర్చించుకొని మన ఊరికి అంటే ఎక్కడో ఉండి కూడా ఏ దేశాల్లో ఉండి కూడా మన పడియాల గ్రామంలో ఈ సమస్య ఉంది అని చెప్పగానే మన స్కూల్లో వాళ్ళందరూ సరే అని ఈ వాటర్ సప్లైకి ఒప్పుకొని దీన్ని పిల్లలందరికీ అందించడం చాలా సంతోషం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాళ్ళకి సేవాభావం ఉంది కాబట్టి దీనికి ముందుకు రావడం జరిగింది. దీన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు మనం సంపాదించిన దాంట్లో కొంతమంతైనా ఇతరులకు చేయడం వల్ల సేవ చేయడం వల్ల చాలా బాగుంటుంది. కాబట్టి వీళ్ళు అందరికీ ఆదర్శంగా ఉంటుంది. ఇక్కడ కాకుండా దీని గురించి అందరికీ తెలియజేయడం వల్ల వీళ్ళు అందరికీ ఆదర్శంగా ఉండి మనం కూడా చేయాలనే భావన వాళ్ళలో కూడా వచ్చి ఇంకా మన ఊళ్ళో ఎక్కడైనా కాదు మన ఊళ్ళో కూడా పేదరికంలో ఉన్న వాళ్ళని కూడా ముందరికి వచ్చి మనం ముందరికి వెళ్ళగలగాలి. మనం వేరే దేశాలతో పాటు మనం సమానంగా ఉండాలని నా యొక్క భావన. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క నమస్కారం. వీళ్ళ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ టీం వాళ్ళు మాకు వాటర్ సప్లై చేస్తున్నారు, మంచినీరు సప్లై చేస్తున్నారు. మాకు స్కూల్లో వాటర్ కొరత లేదు, మేము మంచి వాటర్ తాగుతున్నాము, మేము ఆరోగ్యాన్ని కాపాడుకుంటాము అనే విషయాన్ని ఎవరికి తెలియజెప్పాలి చెప్పండి? ఎవరికి తెలియజెప్పాలి? మీ అమ్మ నాన్న మీ పడగల్లో ఉన్న వాస్తవ్యులందరికీ కూడా ఈ విషయం రీచ్ కావాలి. ఎందుకంటే మీ గురించి ఆలోచించి ఎక్కడో దూరాన ఉన్న ఎన్ఆర్ఐ టీం వాళ్ళందరూ కూడా ఎన్ఆర్ఐ వాస్తవ్యులు అంటే మీరు అందరూ కూడా వాళ్ళు మీకు రిలేషన్స్ అయి ఉంటుంది. నాకు ఆల్మోస్ట్ తెలిసినంత వరకు వాళ్ళందరూ కూడా మీ కొరకు వాళ్ళు అంటే వాస్తవంగా ఎవరి పిల్లల కొరకు వాళ్ళ కుటుంబాల కొరకు వాళ్ళు కష్టపడడానికి అక్కడికి వెళ్ళలేదు. కానీ మీ గురించి ఆలోచించి వాళ్ళ సంపాదనలో ఎంతో కొంత మీకు పక్కన పెట్టి ఒక మంచి కార్యక్రమానికి రూపుదాల్చింది. కాబట్టి వాళ్ళందరికీ ఎన్ఆర్ఐ టీంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నాగరాజ్ సార్ గారు అన్నట్టు వాళ్ళ కుటుంబాలే కాదండి, వాళ్ళ టోటల్ ఒక మంచి అంటే వాటర్ అనేది మామూలు విషయం కాదు, మాకు మాత్రమే తెలుసు అది ఎంత పుణ్యకార్యం అని చెప్పేసి. సో వాళ్ళందరికీ మా పిల్లలకు చక్కగా ఉపయోగపడే ఒక మంచి ప్రోగ్రామ్ మీరు కండక్ట్ చేసినారు, మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మీరు అన్నట్టుగా చాలామందికి అవకాశం ఉన్నా వినియోగించుకునే ఒక విషయం చెప్తా సార్. మేము కూడా కొంచెంపాట నారాయణ సార్ చదివినాం. పూర్వ విద్యార్థుల సమ్మేళనం మా బ్యాచ్ వాళ్ళు ఏర్పాటు చేసారు, పెద్ద ఎత్తున స్కూల్లోనే పెట్టు. ఇక్కడ కూడా ప్రోగ్రామ్ స్కూల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుగుతుంది. అది జరిగిన బ్యాచ్ వాళ్ళు ఏం చేయాలంటే స్కూల్కి ఏదైనా అవసరం చిన్న వరకు పెద్దదో తీర్చడానికి ఇక్కడనే పెట్టింది బాగుంటుంది. మీరు కూడా మీ మిత్రుల కానీ పాత బ్యాచ్ వాళ్ళు చేసుకుంటామని చెప్పండి. సరే పర్వాలేదు, వాళ్ళ ఫెసిలిటీ వరకు వాళ్ళని అది ఫంక్షన్ హాల్ ఎక్కడ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వచ్చి మాస్టర్స్ కానీ ఏదో చిన్న అవసరం వాళ్ళ బ్యాచ్ తరఫున రిప్రజెంట్ చేసినట్టు ఉండేటట్టు ప్రోగ్రామ్ చేస్తే ఇక మీలాగా మంచి మనసుతో వాళ్ళు కూడా ఏదైనా ప్రోగ్రామ్. ఇప్పుడు చాలామంది పిల్లలకు డెస్కులు లేవు, ఒక ప్రాబ్లం చెప్పిన నీకు మరో ప్రాబ్లం చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాను. కాబట్టి ఈ విధంగా మీరు ఎవరైనా పూర్వ విద్యార్థుల సమ్మేళనం మీకు చేయగా రాజప్రభావం దృష్టికి అయితే వస్తుంది. సో వాళ్ళు ఖచ్చితంగా మా ప్రీమిసెస్లోనే చేస్తే బాగుంటుంది. మా స్కూల్ చక్కగా ఉంటుంది, అన్ని రకాల ఫెసిలిటీలు ఉన్నాయి. మేము కూడా మా హెడ్మాస్టర్ ద్వారా పర్మిషన్ వాళ్ళు రికగ్నైజ్ చేసి వాళ్ళ మనసు ఆ బ్యాచ్ తరఫున ఏదైనా రిప్రజెంటేటివ్గా జ్ఞాపకం ఉండేటట్టు ఎప్పటికీ చేస్తే బాగుంటుంది మా యొక్క ఆలోచన సార్. సో ముందు ఏమైనా పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగితే మా దృష్టిలో ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమం కాకుండా గత 10 రోజులుగా వాళ్ళు ఎన్ఆర్ఐ టీం తరఫున చేసిన కార్యక్రమాలు అనేకం ఉన్నాయి. మరి ఇప్పుడు 15th ఆగస్టు కూడా ఎస్ఎస్సి పిల్లలకు టాపర్స్ కూడా తలవంతుగా మరి నగదు బహుమతి మేమంతా కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు వారు. మరి వారికి ఈ కార్యక్రమం వచ్చేసి మరి ఈ ప్రోగ్రాంలో బాగా పాల్గొని ఎన్ఆర్ఐ తరఫున రిప్రజెంట్గా ఉంది మరి దాని మిత్రుడు రాజప్రభాకర్ కలుపుకొని మంచి కార్యక్రమం చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. తీసుకొచ్చిన తర్వాత సార్ మరి ఏం చేద్దాం, టెంపరీగా మనం చేద్దామా, టెంపరీగా చేయడానికి ముందని చెప్పేసి జలంధర్ సార్ కూడా వారికి సూచన చేయడం జరిగింది. సార్ మా టైమింగ్ అయితే స్టార్ట్ చేసుకున్నాము, మిగతా వాళ్ళు ఇవ్వకపోయినట్లయితే ఫ్యూచర్లో ఆలోచిద్దాం అంత వాటర్ ప్లాంట్ అవుతుందా. ఒకవేళ వాటర్ ప్లాంట్ అయినాటికి నా సలహా ఏంటంటే ఆ వాటర్ ప్లాంట్కి 20-30 వేల అవుతుందో దానిలో భాగంగానే కనీసం 3 సంవత్సరాలు మీరు ఫిల్టర్స్ కోసం కానీ ఇంకా దేనికన్నా బడ్జెట్ కేటాయించుకొని మీ చేతిలో దానికి లైఫ్ ఇచ్చే బడ్జెట్ ఉన్నప్పుడే వాటర్ ప్లాంట్కి వెళ్ళాల్సిందిగా మనం చేస్తున్నాను. పిల్లలకి
చాలా మంచి కార్యక్రమం ఇది. మనకు ఈ వాటర్ అంతా కూడా మనకు అక్కడ సరస్వతి విగ్రహం దగ్గర ఉన్న బోర్ నుంచి వాటర్ వచ్చేసి నమస్కారాలు. ఈరోజు ఈ వాటర్ గురించి కార్యక్రమం పెట్టడానికి చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ స్కూల్లో వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పగానే దానికి స్పందించి దాని గురించి చర్చించి మన ఎన్ఆర్ఐ సభ్యులు అందరూ దీని గురించి చర్చించుకొని మన ఊరికి అంటే ఎక్కడో ఉండి కూడా ఏ దేశాల్లో ఉండి కూడా మన పడియాల గ్రామంలో ఈ సమస్య ఉంది అని చెప్పగానే మన స్కూల్లో వాళ్ళందరూ సరే అని ఈ వాటర్ సప్లైకి ఒప్పుకొని దీన్ని పిల్లలందరికీ అందించడం చాలా సంతోషం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాళ్ళకి సేవాభావం ఉంది కాబట్టి దీనికి ముందుకు రావడం జరిగింది. దీన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు మనం సంపాదించిన దాంట్లో కొంతమంతైనా ఇతరులకు చేయడం వల్ల సేవ చేయడం వల్ల చాలా బాగుంటుంది. కాబట్టి వీళ్ళు అందరికీ ఆదర్శంగా ఉంటుంది. ఇక్కడ కాకుండా దీని గురించి అందరికీ తెలియజేయడం వల్ల వీళ్ళు అందరికీ ఆదర్శంగా ఉండి మనం కూడా చేయాలనే భావన వాళ్ళలో కూడా వచ్చి ఇంకా మన ఊళ్ళో ఇక్కడనే కాదు మన ఊళ్ళో కూడా పేదరికంలో ఉన్న వాళ్ళని కూడా ముందరికి వచ్చి మనం ముందరికి వెళ్ళగలగాలి. మనం వేరే దేశాలతో పాటు మనం సమానంగా ఉండాలని నా యొక్క భావన. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క నమస్కారం.